వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లలో చాలామందికి ఈ విషయం తెలియక నష్టపోతున్నారు. ఈ ఫైలింగ్లో రీఫండ్ రావటం లేదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఇలా చేస్తే బ్యాంకులో వడ్డీ రాదు, ఈ ఫైలింగ్ చేసేటప్పుడు రీఫండ్ కూడా రాదు. సర్వీస్ పెన్షనర్ వారికి వచ్చిన పెన్షనరీ బెనిఫిట్స్ భార్య లేదా భర్త పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే, అలాగే వడ్డీలు వచ్చినట్లయితే వారు తప్పకుండా ఈ ఫైలింగ్ చేయించాలి, వారికి రీఫండ్ వస్తుంది. సర్వీస్ పెన్షనర్ సంవత్సర పెన్షన్ ఇప్పుడు 3 లక్షల రూపాయలు దాటినట్లయితే తప్పకుండా ఈ ఫైలింగ్ చేయించాలి. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం నుంచి దీనిని 4 లక్షలకు పెంచారు. సర్వీస్ పెన్షనర్కు ఆదాయ పన్ను పడినట్లయితే ఫామ్ 16 ద్వారా ఈ ఫైలింగ్ చేయిస్తారు. బ్యాంకులో వడ్డీలు లేకపోతే అసలు సమస్య అనేది ఉండదు. ఇక కొంతమంది సర్వీస్ పెన్షనర్లు వారి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటారు. సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాల పరిమితి పైన వడ్డీలు వస్తాయి. వడ్డీలు 50,000 రూపాయలు దాటినట్లయితే బ్యాంకులో 10% ట్యాక్స్ తగ్గిస్తారు. ఈ ఫైలింగ్ చేసినప్పుడు వడ్డీ మరియు సంవత్సర పెన్షన్ కలిపి లెక్కిస్తారు. కొంతమందికి అదనపు ట్యాక్స్ కూడా పడుతుంది, వారు చెల్లించాల్సి ఉంటుంది. కొంతమంది పెన్షనర్లకు పెన్షన్లో ట్యాక్స్ తగ్గించకపోయినా వడ్డీలు యాడ్ అవటం ద్వారా వాళ్ళు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం ఈ ఫైలింగ్ ద్వారా తెలుస్తుంది. ఈ ఫైలింగ్ చేయించడం ద్వారా అసలు సమస్య తెలుస్తుంది. ట్యాక్స్ పడితే చెల్లిస్తారు, లేకపోతే లేదు. కొంతమంది పెన్షన్లకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, సంవత్సరానికి వడ్డీ వస్తుంది, సంవత్సర పెన్షన్లో ట్యాక్స్ పడలేదు. అయితే వీరు ఈ ఫైలింగ్ చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుంటే, ఇలాంటి పెన్షనర్లకు అంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండి వాళ్ళకి సంవత్సరానికి వడ్డీ వచ్చి వాళ్ళు కనుక ట్యాక్స్ పడిపోతే, అలాంటి పెన్షనర్లు సబ్ ట్రెజరీలో ట్యాక్స్ తగ్గించకపోయినా బ్యాంకులో 50,000 రూపాయలు వడ్డీ దాటినట్లయితే 10% ట్యాక్స్ తగ్గిస్తారు. ఈ ఫైలింగ్ చేయించడం ద్వారా వీరికి రీఫండ్ వస్తుంది. కానీ చాలామంది పెన్షనర్లు ఆ విధంగా ఈ ఫైలింగ్ చేయించట్లేదు, కాబట్టి వీరు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని గమనించాలి. ఇలాంటి వారు కొంతమంది ఉంటారు. అందువల్ల వీరు బ్యాంకు వారిని సంప్రదించి ఎంత వడ్డీ తగ్గించారో తెలుసుకోవాలి. దాని ప్రకారంగా వారు ఈ ఫైలింగ్ చేయించాలి. వచ్చే సంవత్సరం నుంచి 1,00,000 రూపాయల వరకు ఈ వడ్డీ లిమిట్ని పెంచారు. కొంతమంది సర్వీస్ పెన్షనర్లు వారికి వడ్డీ పడుతుంది కాబట్టి వారి భార్య లేదా భర్త పేరున డిపాజిట్ చేస్తారు. వీరికైతే ఆదాయం లేదు, వడ్డీ వస్తుంది. వీరికి రీఫండ్ రావాలంటే తప్పనిసరిగా వారు ఈ ఫైలింగ్ చేయించాలి. ఈ విషయాన్ని గమనించకపోతే నష్టపోతారు. కాబట్టి ఎవరైనా ఈ విధంగా డిపాజిట్ చేసినట్లయితే వారు తప్పనిసరిగా ఈ సమాచారం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గమనిక చూస్తే మీ పేరుతో డిపాజిట్ చేసిన వడ్డీ ఎంత వస్తుందో తెలుసుకొని ట్యాక్స్ పడినా పడకపోయినా ఈ ఫైలింగ్ని ఖచ్చితంగా చేయించాలి. భార్య లేదా ఇంట్లో వారి పేరుతో డిపాజిట్ చేస్తే వారికి కూడా వడ్డీ వస్తుంది. వడ్డీని బట్టి తప్పకుండా ఈ ఫైలింగ్ చేయించాలి. తగ్గించిన ట్యాక్స్ మొత్తం కూడా రీఫండ్ రూపంలో వస్తుంది, లేకపోతే నష్టపోతారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న ట్యాక్స్ పడదు అని తెలిపారు. పైగా స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలతో కలుపుకొని మొత్తంగా 12,75,000 రూపాయలకు ట్యాక్స్ పడదు. కానీ వీరికి అదనంగా బ్యాంకులో వడ్డీలు వచ్చినట్లయితే వారు తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయించాలి. తద్వారా తగ్గించిన ట్యాక్స్ రీఫండ్ అనేది వస్తుంది. అది పెన్షన్లు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఈ విధంగా కనుక ఈ ఫైలింగ్ చేసుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు.